అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది నిన్నటి వీడియో. నిన్న నేను బజ్జీలు చేస్తూ ఇలా పాల సంగతి అయితే మర్చిపోయి ఉన్నాను. ఈ పాలని ఇప్పుడు నేను పాలకోవా చేసేస్తున్నాను అనమాట. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. నిన్న మా వారు స్నాక్స్ పానీపూరి తీసుకొచ్చారు. అవి కూడా తిన్నాము. చాలా మంచిగా అనిపించాయి. మా వారు ఎందుకు చేసావు బజ్జీలని అయితే అన్నారు కానీ లైట్ తీసుకున్నాము. ఇంకా నైట్ డిన్నర్‌లోకి వచ్చేసి పాలకూర కర్రీ అండ్ రైస్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ. నాకు పెద్ద వంటలేం రావండి. నేను యూట్యూబ్ అండ్ మా అక్క వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాననమాట. అన్నీ మిక్సింగ్ ఉంటాయి నా వంటలు. కొన్ని ఉప్పు, కారాలు తక్కువైపోతాయన్నమాట. అందరి దగ్గర నేర్చుకునేవి కదా! ఏది పర్ఫెక్ట్‌గా ఉండవు. అయితే మా వారు అడ్జస్ట్ అయ్యి తినేస్తారు ఒక్కొక్కసారి. ఇప్పుడైతే పాలకోవా రెడీ అయిపోయింది కదా! ఆయనకి టేస్ట్ చూపియాలని అయితే తీసుకెళ్తున్నాను. ఏమంటారో మరి. ఫస్ట్ టైం చేశాను కదా! ఒకసారి నేను పాలతోటి పన్నీర్ అయితే చేశాను. అది కూడా వచ్చింది. ఈ పాలకోవా కూడా బాగుందన్నారు. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. నిజంగా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేసున్న బాగుందనిపించింది. ఇంకా కన్నయ్యకి టేస్ట్ చూపిస్తే వాడు తినలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.